ఈరోజు బీహార్ రాజకీయానికి సంబంధించి మహారాష్ట్ర రాజకీయానికి సంబంధించి రెండింటిని ముడిపెడుతూ కొంతమంది అజ్ఞానులు ఓవర్ యాక్షన్ గాళ్ళు అనకూడదు కానీ ఒరే బాబు ఆశ ఉండొచ్చు అత్యాశ ఉండకూడదు ఇటువంటి వాళ్ళు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఏపీ రాజకీయాన్ని ముడిపెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. మేబీ వాళ్ళు బీజేపీ అభిమానుల, వైసీపీ అభిమానుల, నాన్ టీడీపీ వాళ్ళ, లేదన్నప్పుడు దాన్ని ఏమందాం కాంట్రవర్సీ క్రియేట్ చేసి వైరల్ చేసి హడావుడి చేసే బ్యాచా నాకు అర్థం కాల. బట్ రియాలిటీ చూద్దాం ఈ వీడియో వేస్తున్నాం. బీహార్ సీఎం నితీష్ రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా పోతున్నాడు. ఆయన ఓ మాట అన్నాడు, నా చిరకాల వాంఛ నెరవేరింది అన్నాడు. ఏంటి? అతను ఇక్కడ బీహార్కి సంబంధించి ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు. పార్లమెంట్ అన్నప్పుడు లోక్సభలో ఎంపీగా చేశాడు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా వెళ్తాడు. అంటే రెండు సభలలో కూడా అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఆల్మోస్ట్ అన్నీ చేసేసినట్టే. కేంద్ర మంత్రిగా చేశాడు, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు. నాకు తెలిసి ఇక అతను బ్యాలెన్స్ ప్రధానమంత్రి, అది ఎటు అవడం. సో ఇంక ఇప్పుడు ఏమంటున్నాడు, చాలా సంతోషం ఉంది నాకు, చాలు ఎన్నాళ్ళు పరిపాలించాలి చాలు నాకు అని అమ్మున్నాడు. ఇక ఇప్పుడు కొత్త రక్తం రావాలి అన్నాడు. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు, మన బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన కొడుకు పేరు నిశాంత్. ఈ నిశాంత్ వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎన్నాళ్ళు రాజకీయాల్లో లేడు. బట్ ఇప్పుడు తండ్రి తర్వాత మరి ఎవరు అన్నప్పుడు ఆ జేడీయూ పార్టీ గౌరవాలు ఉన్నారు కదా, ఇక అతను పట్టుకొస్తున్నారు. ఇక అతను ఒక డిప్యూటీ సీఎం ఇస్తారని అంటున్నారు. ఎందుకు? సీఎంగా ఉన్న నితీష్ని కేంద్రానికి పంపి ఇక్కడ సీఎం వచ్చేసి బీజేపీ వాళ్ళు తీసుకోబోతున్నారు. బీజేపీ నుంచి రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి అండ్ కేంద్ర మంత్రి ఉన్నటువంటి నిత్యానంద్ రాయ్, వీళ్ళిద్దరు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి బీజేపీని బ్రహ్మాండంగా ఒక మంచి వెలుగులోకి పట్టుకొచ్చారు. ఇందులో సామ్రాట్ చౌదరి ఉన్నాడా, అతను రాష్ట్రీయ జనతాదళ్ లాలూ యాదవ్ వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యాడు కెరీర్లో 1990s. ఇక 99 ఆ సమయానికి వచ్చేసి ఏకంగా రబ్రీదేవి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరొకటి మంత్రికి కూడా చేశాడు. ఇక ఆ తర్వాత జేడీయూ గవర్నమెంటు, ఈ ఆర్జేడీలు బ్యాచ్ అంత ఉన్నారు చూసారా, అప్పుడు మంత్రిగా చేశాడు. జితన్రామ్ మాంఝీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా చేశాడు. ఐ థింక్ 2017లోనో ఏమో బీజేపీలోకి వచ్చాడు. హార్డ్లీ బీజేపీలోకి వచ్చి 9 సంవత్సరాలే. అయినా కానీ ఈరోజు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు, తర్వాత వచ్చేసి డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇప్పుడు సీఎం కూడా అవుతాడు అంటున్నాడు ఈ సామ్రాట్. సో ఈ సామ్రాట్ చౌదరి వచ్చేసి అక్కడ ఓబీసీ కింద వస్తారు, అంటే బీసీ సామాజిక వర్గం వేసుకోవచ్చు. మ్యాక్సిమం అతనికే ఛాన్స్ ఉంది అంటారు. ఇక ఇప్పుడు మహారాష్ట్ర సంబంధించి ఏక్నాథ్ షిండే, అతను శివసేనలో వచ్చేది, శివసేనలో ఉన్నటువంటి హార్డ్ కోర్ హిందూ అనుకుందాం. బాల్ ఠాక్రే అన్నప్పుడు అసలు కాంగ్రెస్తో జత కట్టడు. బట్ మొన్న మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుదని అనుకుంటే ఈ ఉద్ధవ్ ఠాక్రే వచ్చి లేదు మాకు కూడా సీఎం ఇవ్వాల్సిందే, ఫస్ట్ మేమే అవుతాం అన్నప్పుడు వాళ్ళు కాదు కూడదన్నారు. ఇక ఈ ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో తర్వాత అంటే బాల్ ఠాక్రేకి ఎవరైతే నచ్చరో ఆ కాంగ్రెస్తో కలగలిసి సీఎం పీఠం అధిరోహించాడు. బట్ వాళ్ళేంటి అనకూడదు కానీ నాన్ హిందూ అన్నట్టు యాంటీ హిందూ అన్నట్టు ఉంటూ ఉంటారు వాళ్ళు. ఇక అది చూసి శివసేనలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండే వర్గం వచ్చేసి ఏంట్రా ఎలా ఉన్నాడని చెప్పి అసలు అడుగుతున్న మూమెంట్లో ఇక గవర్నమెంట్ పడైపిచ్చేశారు. ఇక అప్పుడు బీజేపీ సపోర్ట్ వచ్చింది, ఏక్నాథ్ షిండే వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక బీజేపీలో అలా కంటిన్యూ అయిపోయారు. ఇక మొన్న రీసెంట్గా వచ్చిన ఎలక్షన్లో వచ్చేసి బీజేపీ దూసుకుపోయింది. ఇక ముఖ్యమంత్రిగా వచ్చేటప్పటికేమో మన దేవేంద్ర ఫడ్నవీస్, ఇక ఆ తర్వాత మంత్రులు రిమైనింగ్ ఎవరు ఏంటన్నప్పుడు ఎన్సీపీ వాళ్ళు, ఏక్నాథ్ షిండే వర్గం వీళ్ళంతా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పాను నేను, తెలిసిన వాళ్ళు రాజకీయ పండితులు ఏమంటున్నారు, మొదట నెమ్మదిగా మిత్రపక్షం అన్నట్టు కూటమి అన్నట్టుగా ఉంటారు. ఆ తర్వాత ఛాన్స్ దొరికినప్పుడు ఆ లోకల్ పార్టీని మింగేసి ఈ బీజేపీనే ఇక ఏలిద్ది అన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. ఏమయ్యా ఏపీలో అది అయిద్దా? మాట్లాడుకుందాం. బీహార్లో వచ్చేసి అతిపెద్ద రాజకీయ పార్టీ గెలిచిన దానిలో 89 సీట్లతో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే మహారాష్ట్రలో కూడా అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా బీజేపీనే ఉంది. మరి ఏపీలో వైసీపీకి సంబంధించి చూస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 170 స్థానాల్లో పోటీ చేస్తే 11 చోట్ల మాత్రం గెలిచింది. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు బీజేపీ పోటీ చేసింది ఎంత, గెలిచింది అంత. ఏది కూటమి సపోర్ట్ ఉండి కూడా, కూటమి సపోర్ట్ లేకుండా అన్నప్పుడు 2019లో అసలు డిపాజిట్ కూడా రాలేదు బీజేపీకి. అయితే
కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టు, సరే రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా బీజేపీతో కలిసి వెళ్ళాలని అనుకున్నట్టు, అండ్ వైసీపీని కట్టడి చేయాలంటే తప్పదు ఇక బీజేపీతో వెళ్ళాలన్నట్టు, ఓవరాల్గా అన్నీ అనుకుని రాజకీయంగా అభివృద్ధి పరంగా అన్నీ అనుకుని బీజేపీతో పొత్తు పెట్టారు. వాస్తవానికి మొన్న రాజంపేట ఎంపీగా బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశాడు. అదే సీటు గనక టీడీపీ కనుక కేటాయించినట్టయితే ఆడు మిథున్ రెడ్డి ఓడిపోయాడు, తెలుసా మీకు? బట్ బీజేపీ తీసుకుంది, అది అనవసరంగా ఓడిపోయారు. తర్వాత ఈ ఉత్తరాంధ్రలో కూడా కీలకమైన స్థానాలలో టీడీపీ గెలవాలి, ఆ స్థానాలు కొన్ని బీజేపీ తీసుకుంది, అక్కడ ఓడిపోయారు. ఆ సపోర్ట్ లేనప్పుడు డిపాజిట్లు రావు, సపోర్ట్ ఉన్నప్పుడు ఓడిపోవడం, ఇంకెక్కడో బొటాబొట్టిగా ఏడో గెలవడం అది సరిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఒంటరిగా వెళ్తే డిపాజిట్లు గల్లంతు, కూటమి అన్నప్పుడు టీడీపీతో కలిసి జనసేనతో కలిసి వెళ్తేనేమో గౌరవప్రదమైన స్థానం. ఇటువంటి మూమెంట్లో ఫస్ట్ ప్లేస్ టీడీపీ ఉంటే సెకండ్ ప్లేస్ జనసేన ఉంది, థర్డ్ ప్లేస్లో వైసీపీ, ఫోర్త్ ప్లేస్ బీజేపీ. ఇది సీట్ల పరంగా ఇటువంటి మూమెంట్లో బిగ్గెస్ట్ పార్టీ, లార్జెస్ట్ పార్టీ అండ్ మోర్ ఎవర్ ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి సభ్యత నమోదు ప్రకారం చూస్తే టీడీపీకి ఉన్నంత సభ్యులు, ఏది రిజిస్టర్డ్ సభ్యులు ఏ పార్టీ లేరు నాకు తెలిసింది లోకల్ పార్టీకి, అది వాళ్ళ బలం. ఇక టీడీపీని తొక్కి, టీడీపీని లాక్కుని, టీడీపీని కలిపేసుకొని, టీడీపీని దాటి మేము వెళ్తాం, మేము అధిరోహిస్తాం, అయ్యే పనేనా? అత్యాసకన్నది కూడా హద్దు ఉండొద్దా? ఇక వస్తున్న వార్తల ప్రకారం మాట్లాడదాం. రానున్న రోజులలో ఏపీకి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు. ఖచ్చితంగా అవుతాడు, 2029 ఎన్నికలకు ముందే అవుతాడు. అయితే చంద్రబాబు గారు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు కదా. ఇప్పుడు నితీష్ కుమార్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఆయన వయసు, కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు తెలియట్లా. బట్ చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఎంతసేపు అయినా మాట్లాడుతున్నాడు, ఎవరితోనే సరే ఎక్కడి వరకు ఎలా వెళ్ళాలి ఏంటో తెలుసు, ఎలా డీల్ చేయాలంటే తెలుసు, పర్ఫెక్ట్గా ఉన్నాడండి. అంత ఇదిగా ఉన్నటువంటి మనిషి అకస్మాత్తుగా రాష్ట్ర విధులు కేంద్ర రాజకీయాలకు వెళ్తాడంటే చెప్పలేం. ఒకవేళ వెళ్తే కేంద్ర మంత్రి పదవి అవసరం లేదు అసలు ఆయనకి. దెన్ 2027లో ద్రౌపది ముర్ము గారి యొక్క టెన్యూర్ ఏమైనా అయిపోయిన తర్వాత రాష్ట్రపతి పదవికి హీ డిజర్వ్స్ ఇట్. మేబీ అది కాదనకపోవచ్చు చంద్రబాబు గారు. రాష్ట్రంలో వచ్చేసి నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగానే ఉంటారు. ఇక 2029 ఎన్నికలు అన్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ సీఎం అంటారు, రాష్ట్రపతిగా చంద్రబాబు గారు ఉంటారు ఇన్ కేస్ అని అయితే. ఇక్కడ అటు కూటమి వచ్చి చీలదు, డెవలప్మెంట్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. వైసీపీ అరాచకాలు ఆ జనాలకు మాత్రం తెలుసు. ఈలోపు జగన్ కేసుల్లో తీర్పులు వచ్చేసి ఆయన జైలుకి వెళ్తే ఇక వైసీపీ గల్లంతే. ఇన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ మహారాష్ట్రలో వచ్చేసి బీజేపీ సీఎం అయింది, బీహార్లో వచ్చేసి బీజేపీ సీఎం కాబోతున్నారు. ఇలా ఎక్కడైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీలన్నీ కూడా ఇక బీజేపీలో కలిసిపోతాయి, లేదా పేరుకి పక్కనే ఉంటాయి, ఏదో రోజు బీజేపీని పరిపాలించింది అని అనుకోవటం అంటే ఓకే అనుకోండి. ఏపీలో మాత్రం అనుకోకండి, అది అవ్వని పని. తెలుగు ప్రజలు ప్రాంతీయ పార్టీని టీడీపీగా పట్టం కడతారు, ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ అనుకోరు, అది మా పార్టీ అనుకుంటారు కాబట్టి. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎవడు పెడితే వాడు ఎలా పడితే అలా వార్తలు రాసుకుంటూ పోతున్నారు. బీజేపీ అంటే ఇక టీడీపీని మింగేసిద్దట, జనసేనని మింగేసిద్దట, వైసీపీ మింగితే మింగేమోను. ఎందుకు? అది ఉన్నా ఉపయోగం లేదు, పోయినా ఉపయోగం లేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అల్లాడుతున్నారు, ఏం చేయాలరా ఇటు వెళ్ళాలరా బాబు అని. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? అక్కడ ఉంది టీడీపీ, అది ఆంధ్రప్రదేశ్. తెలుగు ప్రజలు అక్కడ శాసిస్తారు, తేడా వస్తే శపిస్తారు, అంతే తప్ప తల వంచుకొని రా వచ్చి మమ్మల్ని పరిపాలించంటూ అర్హత లేనివాడికి అందరం ఎక్కించరు. అలా ఒకసారి ఎక్కించారు జగన్కి సంబంధించి, ఇక జీవితంలో జగన్ దరిదాపు కూడా రానివ్వరు.